ఈ బండి అయితే ఎఫ్సీకి వేసింది అనమాట, ఫిజికల్ ఫిట్నెస్ కి అయిపోయింది. ఇప్పుడు పార్కింగ్ లో పెట్టుకుని లోడ్ అయితే ఎదుక్కోవాలన్నమాట. ఈ బండికి ఇప్పుడు పోయేది ఉంటది. కష్టపడదాం బ్రో, మన ఇంట్లో పరిస్థితులు ఏందో మనకే తెలుసు. చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్నదారే కదా, తొందరే ముందర. గాయ్స్, మన షాప్ దగ్గర అయితే ఓ బండి అయితే నిలబడింది అనమాట. అన్న వచ్చి ప్రాబ్లం అయితే చూపిస్తున్నాడు. ఇదిగోండి, రేడియేటర్ లో వాటర్ అయితే లీక్ అవుతుంది అనమాట. రేడియేటర్ ఓపెన్ చేయాలంటే అన్న ఇండం లేదు, నేను మా ఊర్లో ఓపెన్ చేయించుకుంటాను అంటున్నాడు. అంత లోపల పోయే లోపల రేడియేటర్ లో వాటర్ అన్ని లీక్ అయ్యి ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ప్రాబ్లం ఎక్కడ వస్తే అక్కడే చూపించుకునే ట్రై చేయండి 99%. ఎందుకంటే ఇవి హైవేలో తిరిగే బండ్లు, ఎక్కువ రన్నింగ్ అయితే అంటాయి. డబ్బుల కోసం చూడొద్దండి, బండి సేఫ్టీ చూసుకోండి ఫస్ట్. నన్నంతా అడిగేవారు, ఎందుకు నువ్వు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నావు అని. కానీ వారికి ఏం తెలుసు, నా అప్పులు, నా పిల్లల భవిష్యత్తు, నా భార్య, నా కుటుంబం కోసం అని. చెప్పు. బలపు అండై నేనుంటానమ్మా, చిదిరిన కల